వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈరోజైతే చికెన్ రెసిపీ అండి. చాలా డిఫరెంట్‌గా ఉండే చికెన్ రెసిపీ. ఈరోజు చికెన్ తయారీ చేస్తున్నాను. ఇక్కడ టమాటాలు చూస్తున్నారు కదా! ఒక టమాటాలు ఒక 5-6 కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకున్నవి. ఇక్కడ ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో ఆయిల్, దాంతో పాటు నెయ్యి గాని లేదా బటర్ గాని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం హోల్ గరం మసాలాన్ని కూడా వేసేసుకుందాం. ఇక్కడ లవంగాలొచ్చేసి ఒక 4-5, దాంతో పాటు మిరియాలొచ్చేసి ఒక 10, 12, అంటే మీరు చికెన్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. షాజీరా, స్టార్ మసాలా, అన్నీ హోల్ గరం మసాలాలు వేసేసుకుందాం ఇక్కడైతే. చిన్న ఇలాచీలు, పెద్ద ఇలాచీలు, జాపత్రి, బిర్యానీ ఆకు, దాల్చిని అన్నీ కూడా వేసేసుకుందాము. అవన్నీ కూడా మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలున్నాయి గదా! నేనైతే ఇక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. అవి ఇందులో వేసేసుకుందాము. రెసిపీ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో టేస్ట్ వైస్ గూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ తర్వాత కరివేపాకు అంటే కల్యాపత్త వేశాను. ఒక 2 రెబ్బలు. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఫ్రెష్‌గా తురుముకున్న అల్లం వెల్లుల్లి వేసుకున్నాను ఇందులో. వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఆ తర్వాత టమాటాలైతే ఉన్నాయి గదా! ఒక 5-6, అంటే అరకిలో చికెన్‌కు టమాటాలు గూడా అరకిలో తీసుకోవాలండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ తహరీ అనేది పులుపుగా ఉంటుంది, కారంగా ఉంటుంది. అంతేకాకుండా రైస్ గూడా మెత్తగా ఉంటుంది. మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇక్కడ టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేయకుండా పసుపు, మిర్చి పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్లు, మీరెంత స్పైసీ తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేయండి. ఆ తర్వాత ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు. ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా! టమాటాలైతే మంచిగా నేను మూత పెట్టాను. ఉడికిపోయాయి. చూస్తున్నారు గదా! చాలా పర్ఫెక్ట్‌గా అవుతుంది ఇక్కడైతే రెసిపీ. ఈ విధంగా మంచిగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం ఒక చిన్న దహి ప్యాకెట్, అంటే పెరుగు ప్యాకెట్, రూ. 10 పెరుగు ప్యాకెట్, లేదు మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారు చికెను అనుకుంటే అప్పుడు టమాటాలు గూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే ఒక కిలో చికెన్‌కు ఒక కిలో టమాటాలు వేసుకోవాలి. కిలోకు తక్కువున్నా పర్వాలేదు. అంటే ముప్పావు కిలో వేసినా పర్వాలేదు. పెరుగు యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు నిమ్మరసం గూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పెరుగు వేశాను. చూస్తున్నారు గదా! ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఆయిల్ ఎంత మీదకొచ్చింది. వచ్చిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో చాలా నిమ్మరసం, పెరుగు, టమాటాలు ఎక్కువ యాడ్ చేయాల్సొస్తదండి. ఎందుకంటే తహరీ అంటే అలాగే ఉంటది. మేమేదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు మేమైతే ఈ రెసిపీని ఎక్కువ చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు గదా! దాంతో పాటు నేను మంచిగా ఆయిల్ అంతా మీదకొచ్చిన తర్వాత అరకిలో చికెన్ అయితే ఇందులో వేశాను. వేసేసి మంచిగా కలిపేసుకుందాం. కలిపేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఈ విధంగా మూత పెట్టిన తర్వాత చూస్తే మంచిగా చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. కొద్దిగా వాటర్ అనేది వెళ్ళిపోయింది. మరొకసారి కలిపేసుకుందాం. ఉప్పు, కారాలు మీరు చూసుకొని వేసుకోండి. ఎక్కువ మసాలాలు కూడా ఏం పడవు. ఇక్కడ మనకు చికెన్ వేసిన తర్వాత ఉప్పు, కారం అనేది మనకు తగ్గిపోతుంది కాబట్టి ఇక నేను మళ్ళీ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ కూడా. ఇక్కడ గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! ఇక్కడ నేను ఉప్పు, కారం వేశాను. ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్, 2 టేబుల్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్పైసీగా ఉండదండి. చాలా కట్టమిట్టగా ఉంటది ఈ కర్రీ, ఈ రెసిపీ అయితే. దీంతో పాటు మనం వేరే కర్రీ అవసరం లేదు. పె పెరుగు చట్నీ కూడా అవసరం లేదు. అలాగే తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ క్వాంటిటీ వచ్చేసి నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. దానికి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 2కు 2 అంటే అంటే ఇంకా 2 డబుల్ తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేనిక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. మనకు వాటర్ వేసిన తర్వాత ఉప్పు అవన్నీ తగ్గిపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు వాటర్ అయితే టేస్ట్ చూస్తే ఉప్పు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్‌గా చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా బాబు ఉప్పు చూస్తున్నాడండి. ఉప్పయితే తక్కువనే అవుతది. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి. ఆ తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. ఈ వాటర్‌లోనే నిమ్మరసం వేసేసుకోవాలి. అంటే నేనైతే ఒక నిమ్మకాయ మొత్తం కట్ చేసి వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనమైతే
బాయిల్ అయిన తర్వాత మన వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ ఉంది గదా! నేను 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా. చూస్తున్నారు గదా! ఇవన్నీ వేసేసి మనం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టేసేయాలి మూత పెట్టేసి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల నుంచి 8 నిమిషాలు ఫుల్ హై ఫ్లేమ్‌లో ఉంచేసేయాలి గ్యాస్. ఇలా మనము ఈ విధంగా ఉడుకుతున్న టైంలోనే కొత్తిమీర వేసేసుకుందాం. పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసేసుకోవచ్చు. అవసరమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా 5-8 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉంచిన తర్వాత మూత చూస్ తీసి చూస్తున్నారు కదా! దగ్గరకయిపోయింది. ఈ టైంలో మనం అసలు గ్యాస్‌నంతా లో ఫ్లేమ్‌లో పెట్టేసేయాలి. అస్సలు ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే కిందంతా మాడిపోతది కాబట్టి, లో ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత చూడండి పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. మనకెలా ఉడికింది అనేది పర్ఫెక్ట్‌గా ఇక్కడ ఎట్లా తెలుస్తదంటే, మనము అంటే కింద మనము స్పూన్‌తోని ఈ విధంగా రైస్ తీసామనుకోండి కొద్దిగా వాటర్‌లాగా ఉంటది గదా! ఆ టైంలో మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది చికెను. మనకు దాంతో పాటు రైస్ కూడా. ఇంకా మా పిల్లలు బాగా ఆకలి అంటున్నారు. అంతే అండి. చికెన్ తహరీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.